ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 18, 19 వచనాలు. అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఏమాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. 20వ వచనం కూడా, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు రక్తముతో లేకుంటే యేసుక్రీస్తు ప్రభు సావాసం చేసిన వారి మాట్లాడే ఈ ధైర్యంతో కూడిన స్పష్టతతో కూడిన మాటలు చూడగలుగుతున్నాం. ఎవరంటే యేసు ప్రభు ఆదిమంగా ఆయన ఆరోహణమైనప్పుడు పెంతెకొస్తు దినమున దేవుని ఆత్మ వచ్చి వాలినప్పుడు అప్పుడున్న శిష్యులు అప్పుడు ఏర్పాటు చేసిన సంఘము, ఆ సంఘంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్న మాటలు. అయితే అక్కడ జరిగిన విషయం ఏందో మనకు పై వచనాల్లో ఉంటుంది. కొందరు సంఘంలో వేరేళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, మీరు యేసుప్రభు నామమును ప్రవచించొద్దు, ఎందుకంటే అద్భుతాలు జరుగుతున్నాయి. శిష్యులు అద్భుతాలు చేస్తూ వచ్చినారు. అద్భుతాలు చేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఒప్పుకోవట్లేదు. 10వ వచనంలో చూడగలుగుతాం. ఏమంటుంటే, యేసు నజరేయుడైన యేసు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచున్నాడు. చూడండి, అంటే ఈ ఒక్కటే కాదు, చాలా విషయాల్లో స్వస్థతలు జరిగినాయి యేసు నామంలో. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే, అప్పుడున్న శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడున్న యాజకులు లేకుంటే ఆ రాజు యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు మా జీవితంలో మా వలన ఏ కార్యాలు జరగకపోతే జనులంతా వీరి మీద దృష్టి పెడతారు. అంటే ఇప్పుడున్నట్టే యేసు ప్రభుని అంగీకరిస్తే మా పనులు లేకుంటే మా అధికారాలు లేకుంటే మా యొక్క లోక సంబంధమైన ఆచారాలు ఎవరు పాటించారనే ఉద్దేశంతో క్రైస్తవుల మీదనే ఎన్నో దాడులు జరుగుతున్నాయి. సువార్త ప్రకటిస్తలేరు. ఎందుకంటే యేసు ప్రభు పనిచేస్తాడు. సువార్త ప్రకటింపబడ్డప్పుడు ఎంతోమంది మారుతారు. వాళ్ళు మారొద్దంటే వీళ్ళను ఆపాలి అని అనుకుంటున్నారు. విషయం ఏంటంటే, ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు వచ్చేస్తుంది. అంటే ఇది మనుషులది కాదు, మనుషుల యొక్క వాక్కులు కావు, దేవుని యొక్క వాక్కులు కాబట్టి అది ఆగనే కాదు. అపొస్తలుడైన పౌలు చెప్తాడు ఒక మాట, మేము గొలుసులతో బంధింపబడి ఉన్నాము కానీ దేవుని సువార్త బంధింపబడలేదు. ఓ ప్రియమైన సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు ఎంత ఘనుడో! ఆయన శిలువలో చనిపోయి ఏం చేసినాడంటే, ప్రపంచానికి ఏ మూలకైనా ఆయన రక్షణ సువార్త వెళ్ళే ప్రణాళిక చేసేసినాడు. అది ఆగదు, ఎవరు ఆపజాలరు. అయితే అనుకుంటున్నారు లోకము బంధించాలి, సువార్తను బంధించాలి, మత మార్పిడి చట్టాలు తేవాలి. అవి అవన్నీ చేసిన సువార్త అది ఎందుకంటే అది దైవము, మనుషులు కాదు. మనుషులు బంధిస్తారు, మనుషులను బంధించగలుగుతారు. దేవుని యొక్క పని, దేవుని యొక్క కార్యం బంధింపబడజాలదు. అది గుర్తుగా వీళ్ళు అదే మాట అన్నారు. వాళ్ళు యేసుప్రభుని గురించి మాట్లాడొద్దంటే వాళ్ళు ఏమంటున్నారు, ప్రాణాలకు తెగించి మేము కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి బోధింపకుండా ఉండలేము. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుప్రభుని అంగీకరించిన నీవు నేను ఆయన మాట వినుట యుక్తం కదా. ఇక్కడ అదే మాట, దేవుని మాట వినుట దేవుని దృష్టికి న్యాయం కదా అంటున్నాడు. దేవుడు ఏం చెప్పినాడు? తన శిష్యులకు చెప్పినాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించుడే. ఆ మాట నీకు నాకు ఉంది. నీవు నేను యేసు ప్రభుని అంగీకరించినాక నీ పక్కోళ్ళకు, నీ వేడుంటాడా, నీ పని చేసే స్థలంలో, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, నీ ఇంటి పని వారికి ఎవరికైనా కానీ యేసు ప్రభుని గురించి చెప్పాల్సిన బాధ్యత ప్రభు ఇచ్చేసినాడు. ఉదయకాలం మన జీవితం మనం గమనిద్దాం. ప్రభు మహిమ కొరకు ఏమైనా మాట్లాడుతున్నామా? ఎవరికైనా చెప్తున్నామా? వీళ్ళైతే ప్రాణాలకు తెగించి చెప్పేసినారు, మేము కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేము. నువ్వు నిజంగానే యేసు ప్రభువును చూస్తే, నువ్వు యేసు ప్రభు గురించి నిజంగానే వింటే నువ్వు చెప్పకుండా ఉండలేవు. భ్రమలో ఉంటే ఎవరేం చేయలేం. ప్రియమైన వాళ్ళని మనం అట్లనే ఆత్మానుసారంగా నడుపుదాం. దేవుడి మాట దీవించడం యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రము. మేము కూడా అపొస్తలుల వలె ధైర్యముగా నీ యొక్క వాక్కులు అనేకులకు ప్రకటించడం కృపణీయమని, ఆత్మచేత నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీరందరూ పరిచయం వచ్చి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.